బ్రేకింగ్ న్యూస్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సస్పెన్స్ వీడింది. రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రాజ్ భవన్ లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలో కనీసం 4గురికి చోటు దక్కనుంది. కొత్త మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు ఖరారైంది. కొత్త మంత్రులతో రేపు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే సాధారణ పరిపాలన విభాగం ఏర్పాట్లు ప్రారంభించింది. రైట్, ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఇప్పుడు సస్పెన్స్ వీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మంత్రివర్గ విస్తరణకి సంబంధించి రాజ్ భవన్ లో కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ముఖ్యంగా కనీసం 4గురికి చోటు దక్కనుంది. కొత్త మంత్రులుగా అటు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్, మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంకా అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు ఖరారైంది. కొత్త మంత్రులతో రేపు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సస్పెన్స్ వీడిందని అర్థమవుతుంది. ప్రధానంగా 4గురి పేర్లు మనం తెరపైకి రావడం చూస్తున్నాం. ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది? రేపు మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందని చెప్పి రాజ్ భవన్ వర్గాలకైతే సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళకు ఒక మెసేజ్ పంపించారు. కొత్త మంత్రులతో రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ అర్ధరాత్రికి హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ రేపటి ప్రమాణ స్వీకారం సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పి సాధారణ పరిపాలన శాఖకు జీఏడీ కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా మెసేజ్ పాస్ చేశారు. ప్రస్తుతం అయితే కొత్త మంత్రి వర్గంలో 4గురికైతే చోటు కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే సాయంత్రం వరకు అయితే 3గురిని అన్నారు, కానీ ఇప్పుడు 4గురికి చోటు కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్త మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డ వివేక్ ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇవాళ సాయంత్రం కూడా మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా ఖచ్చితంగా మాదిక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని చెప్పి కలిసిన వాళ్ళలో ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ పేరు కూడా ఇవాళ ఇప్పుడు బయటకు వచ్చింది. అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గం ఖాళీగా ఉందని చెప్పి గత కొద్ది రోజులుగా టాక్ లో ఉంది. ఈ క్రమంలోనే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి అదొక డిసైడ్ అయ్యారు. అలాగే బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని చెప్పి డిసైడ్ చేశారు. ఈ పేరు మొదటి నుంచి కూడా వినిపిస్తుంది. గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా సుదర్శన్ రెడ్డికి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సుదీర్ఘ అనుభవం ఉండడంతో ఉండాలి సుదర్శన్ రెడ్డి లాంటి అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించున్నారు. ఇంకా మిగతా వాళ్ళు మైనార్టీ సామాజిక వర్గం నుంచి అమీర్ అలీ ఖాన్ పేరు వినిపించింది, కానీ ప్రస్తుతం అయితే మనకు వచ్చిన సమాచారంలో తన పేరు లేదు. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది కూడా విజయశాంతి కావచ్చు, అలాగే అద్దంకి దయాకర్, వీళ్ళందరి పేర్లు కూడా వచ్చాయి. కానీ ఏంటంటే సామాజిక వర్గ వాళ్ళ అందులోనే సామాజిక వర్గంగా ఆధారంగా తీసుకున్నారు. ముఖ్యంగా మాదిగ ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా సీఎం ని కలవడం, గాంధీ భవన్ లో మీనాక్షి నటరాజన్ కి విజ్ఞప్తి చేయడం. ఈ క్రమంలోనే మాదిగ, మాల, బీసీ, రెడ్డి 4 సామాజిక వర్గాలకు సంబంధించి అయితే 4 పేర్లను అయితే బయటకు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇవాళ నైట్ ఢిల్లీ నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడమా లేదంటే కలిసి చెప్పడమా అన్న విషయం పైన కూడా రేపు ఉదయం పూట కూడా కొంత హడావుడి నడిచే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం పరిణామాలను బట్టి రేపు సాయంత్రం 8 గంటలకు ప్రమాణ స్వీకారం అనేది తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.